కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. వెల్కమ్ టు ఐజిమ్. ఈ రోజు మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గిరిబాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. సార్, గోల్డ్ని ఇన్వెస్ట్ చేయడానికి ఏది బెస్ట్ టైం అంటారు? నార్మల్గా గోల్డ్ ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ టైం లేదా బ్యాడ్ టైం అంటే ఉండదు. మనం నార్మల్గా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన రిక్వైర్మెంట్ నీడ్ ఏంటి ఆ ప్రకారంగా చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ 1.5 చూస్తున్నాం కదా, గోల్డ్ 60-70,000 ఉండే 24 ఏప్రిల్. అక్కడ నుంచి 1.5 ఇయర్లో 150కి వెళ్ళిపోయింది. సో చాలామంది 150 నుంచి 2 lakhs అయిపోద్ది, 3 lakhs అయిపోద్ది, 5 lakhs అయిపోద్దని పరిగెడుతున్నారు. అలా గోల్డ్ వెనకబడి పరిగెత్తడం కరెక్ట్ కాదు అని నేను గత 6 నెలల నుంచి చెప్తూ ఉన్నాము. ఇప్పుడు చూస్తున్నాం కదా, గత 5 months నుంచి మొత్తం కూల్ డౌన్ అయిపోయింది. 1.4, 1.3 దగ్గర సెటిల్ అయిపోయింది. సో గోల్డ్ యొక్క ర్యాలీ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు 2013లో ఎంత ఉండే గోల్డ్? 30,000 ఉంది. 24లో 60,000, 24 ఏప్రిల్లో. 13 ఏప్రిల్ టు 24 ఏప్రిల్ 60,000, డబల్ అయింది. అంటే 11 ఏళ్లలో పెరిగింది జస్ట్ డబల్ మాత్రమే. ఓన్లీ 1.5 ఇయర్లో ఇదంతా మనం 60,000 హ్యాస్ బికమ్ 1.8286 హైయెస్ట్. అంటే 60,000 నుంచి 1,00,000 అంటే 3 రెట్లు. అందులో కొంచెం మళ్ళీ కరెక్ట్ అయిపోయి 140, 130కి వచ్చేసింది. అది 150 అక్కడ కొట్టుకుంటుంది. సో ఇట్లా మనం పరిగెడుతున్నప్పుడు దాని వెనక పడకూడదు. మన రిక్వైర్మెంట్ ఏంటి, నీడ్ ఏంటి, గోల్ ఏంటి ఆ ప్రకారంగా తీసుకోవాలి. సపోజ్ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, శుభకార్యాలు ఉన్నాయి, తప్పకుండా కొనుక్కోవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం దాన్ని కన్సిడర్ చేయకూడదు ఇట్లాంటి టైంలో. ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఒకవేళ ఫిజికల్ గోల్డ్ కాకుండా మీకు ఎలక్ట్రానిక్ గోల్డ్ ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్స్, ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, వీటిలో చేసుకుంటే ఎప్పుడైనా అవసరం ఉంటే ఇమ్మీడియట్లీ జస్ట్ సెకండ్స్ టైంలో మనం సేల్ చేసేయచ్చు. మార్కెట్లో బటన్ అవేలో క్లిక్ అవేలో సేల్ చేయొచ్చు. అలాంటి కొద్ది గొప్ప బెటర్. ఎందుకంటే మనకు మార్కెట్ వోలటాలిటీ ఉంటుంది కాబట్టి ఏ రోజైనా ఇట్లా స్పట్టుగా ధర బాగా పెరిగితే ఎగ్జిడే బయటకు రావచ్చు. అది ఫిజికల్ గోల్డ్ కాలేము కదా. కనుక ఇన్వెస్ట్ చేసేటప్పుడు పర్పస్ ఒకటి చూడాలి, హౌ ఫాస్ట్ వీ కెన్ కమ్ అవుట్. ఎందుకంటే అది ఆల్రెడీ చాలా ర్యాలీ అయింది. ఇక్కడ నుంచి ఇంకెంత ముందుకెళ్తున్నది క్వశ్చన్ మార్క్. అలా అని గోల్డ్ పెరగాలంటే పెరుగుద్ది డెఫినెట్లీ, కానీ చాలా టైం పట్టేస్తుంది. సపోజ్ ఇప్పుడు 1.5 lakhది అరౌండ్ 3 lakhs అయింది. దానికి టైం 5 years పట్టవచ్చు, 6 years పట్టవచ్చు. అంటే ఒక 6-7 yearsలో మహా అయితే డబల్ అయ్యేది కదా. సో దాని బదులు వేరే ఇంకా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అట్లా ఆలోచించినప్పుడు గోల్డ్ అనేది ఇటువంటి టైంలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు చూస్తున్నారు కదా, అది పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల, అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల, వీటి వల్ల అది గోల్డ్ దాన్ని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. ఆ విధంగా చూడడం వల్లనే గోల్డ్ సడన్గా ర్యాలీ అయింది. సో ఇప్పుడున్న రేట్లో మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అస్సలు వెళ్ళకూడదు. బట్ పెళ్ళిళ్ళ సీజన్, ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, శుభకార్యాలు ఉన్నాయి, లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ చేయాలి, అప్పుడు తప్పకుండా కొనుక్కోవచ్చు. కాకపోతే కొనాలనుకున్న దాంట్లో మన బడ్జెట్లో అడ్జస్ట్ చేసుకొని కొనుక్కుంటే బెటర్ ఉంటుంది. ఓకే, సో అప్పటికప్పుడు చెప్పారు. జనరల్గా వెడ్డింగ్ కోసం ముందుగానే గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం అనేది కన్సిడర్ చేయొచ్చా? యా, డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. చాలామంది మనం ఎప్పుడు కాదు, గత 50 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి చూస్తున్న హిస్టారికల్ సేవింగ్స్ ఇది. సో చిన్నపిల్లలు పుట్టగానే అమ్మమ్మ నానమ్మలు ఏదైనా గిఫ్ట్ ఇస్తే తీసుకెళ్ళి గోల్డ్ కొనేస్తారు. ఎందుకంటే ఎలాగో ఆడపిల్లలకైతే ఉపయోగపడుతుంది, పెళ్ళిళ్ళకి ఉపయోగపడుతుందని. కనుక చిన్నప్పటి నుంచి వాళ్ళతో పాటుగా అప్పుడింత గోల్డ్ కొనుక్కుంటూ వెళ్తే 1 గ్రామ్, 2 grams, 3 grams అలా కొనుక్కుంటే వాళ్ళకి అవసరానికి ఉపయోగపడుతుంది. గోల్డ్ వాల్యూ ఎలాగో పెరుగుతుంది. ఎలాగో ఫ్యూచర్లో నేను కొనాలి, కంపల్సరీ కొనాలనుకున్నప్పుడు ఒక్కసారి నాకు 50 గ్రాములు కావాలి, 100 గ్రాములు కావాలి, కొనలేముగా. అందుకని మనము కొంచెం అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా పరిగణించవచ్చు. చాలామంది ట్రెడిషనల్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇదే చేస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబ పరంగా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదైతే మనీ అక్యుములేట్ అవుతుంటుందో దాన్ని సేవ్ చేస్తూ వస్తుంటారు గోల్డ్ రూపంలో. ఏదైనా గిఫ్ట్స్ రూపంలో వచ్చినప్పుడు దాన్ని గోల్డ్లో కన్వర్ట్ చేస్తూ ఉంటారు. లేదా కొంతమంది అయితే ఏదైనా ఒక బర్త్డే అప్పుడు ప్రతి బర్త్డేకి కంపల్సరీ 1 గ్రామ్, 2 grams గోల్డ్ కొనాలి, లేదా ఇంట్లో వాళ్ళు ప్రతి బర్త్డే కొనాలి. ఇట్లా చాలామంది ప్లాన్ చేస్తూ సో ఉంటారు. అలా 1 గ్రామ్, 2 grams కొనడం అనేది అక్యుములేషన్ అప్పుడు మనకు బర్డన్ తెలియదు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏమైంది, ఎవ్రీ ఇయర్ కొంటూ పోతాం కాబట్టి రూపీ కాస్ట్ యావరేజ్ అవుతుంది. ఎస్ఐపి లాగా డ్రాప్ బై డ్రాప్, స్టెప్ బై స్టెప్, సిప్ బై సిప్ అట్లా. సో అప్పుడు అక్యుములేట్ అయ్యి పిల్లల పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లో ఉపయోగపడుతుంది. సో అది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడొచ్చు, గోల్డ్ సేఫ్టీగా చూడొచ్చు, అవసరానికి ఉపయోగపడుతుంది మనకు ఫ్యూచర్లో. ఒకేసారి శుభకార్యాలను కొనలేను కాబట్టి ఇలా అక్యుములేట్ చేసుకుంటారు, అట్లా చూడొచ్చు. ఓకే, గోల్డ్ లోన్ తీసుకోవడం అంటే రిస్కా లేకపోతే ఇది సేఫా?
గోల్డ్‌ని మనము ఎట్లా చూస్తామంటే ఇంట్లో శుభకార్యాల్లో వాడుకోవడమే కాకుండా మనకు డబ్బులు అవసరం ఉంది, అత్యవసరంగా ఉంది అంటే ద మోస్ట్ లిక్విడేటబుల్ అసెట్ ఈస్ గోల్డ్. ఇది వ్యక్తిగతంగానే కాదు, ప్రపంచ దేశాలు కూడా గోల్డ్‌ని మోస్ట్ లిక్విడేటబుల్ అసెట్ లాగా చూస్తారు. సో మీకు ఐడియా ఉంటే 1992 ఇండియా ఎకనామిక్ క్రైసిస్ ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు చాలా వరకు. బంగారం తాకట్టు పెట్టి డబ్బులు పట్టుకొచ్చారు దాన్ని ఎకానమీ రన్ చేయడానికి. అలా ఒక దేశాలు తాకట్టు పెడతాయి, వ్యక్తులు మనం కూడా సడన్గా మాకు ఇంట్లో అవసరం ఉంది డబ్బులు, ఎవరిస్తారు? ఎవరివ్వరు. మరి గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెడితే 1 అవర్లో అకౌంట్లో డబ్బులు పడతాయి. మళ్ళీ మన అవసరాలు అయిపోయి తీరిపోయిన తర్వాత ఆ డబ్బులు కట్టేసి తెచ్చుకోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అన్ని విధాలుగా చూసుకుంటే కూడా ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగానే కాదు, ఎట్ ద సేమ్ టైం మనకు అవసరానికి ఉపయోగపడే ఒక మంచి అత్యవసర నిధి ఇది. సో ఎకనామిక్ క్రైసిస్ సమయంలో కూడా గోల్డ్ ని పర్చేస్ చేయడానికి రీజన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఎకనామిక్ క్రైసిస్ ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. రెండోది ఏంటంటే ప్రతి ఒక్క అసెట్ క్లాస్కి దాని యొక్క వాల్యుయేషన్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. మీరు కోవిడ్ టైంలో చూస్తే క్రూడ్ ఆయిల్ హ్యాస్ బికమ్ నెగటివ్ ప్రైస్. ఒక 1-2 డేస్ నెగటివ్ ప్రైస్. అసలు ఒక వస్తువుకి ప్రైస్ నెగటివ్ ఉంటుందా? ఉండదు. కానీ అక్కడ ఏమైందంటే ఎంటైర్ ప్రపంచం అంతా మన మోటివేషన్ మొత్తం అది మోషన్ మొత్తం ఆగిపోయేసరికి ఎక్కడ కదలిక లేదు కదా. సో కన్జంప్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ తగ్గిపోయింది, కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు. దాంతో ఎక్కడ క్రూడ్ ఆయిల్ కన్జంప్షన్ లేదు. సో డిమాండ్ లేదు కదా, సప్లైస్ మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. అందువల్ల ప్రైస్ నెగిటివ్ అయిపోయింది. కానీ గోల్డ్కి ఆ ప్రాబ్లం ఉండదు. ఎప్పటికీ దానికి ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఒక దేశం కరెన్సీ ప్రింట్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎంత కరెన్సీ ప్రింట్ చేస్తే అంత కరెన్సీకి పెగ్ చేస్తారు వాళ్ళు. దీన్ని పెగ్ సిస్టమ్ అంటారు. అంటే గోల్డ్ని కొలాటర్గా పెట్టుకుంటారు. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక 100 రూపాయల నోట్ ఉందనుకోండి, దానిపైన తీయండి, రాసి ఉంటుంది ఐ ఓ టు పే, నేను మీకు ఈ సమ్ ఆఫ్ 100 రూపీస్ ఇస్తాను అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ సైన్ చేసి ఇస్తారు మీకు. అంటే మీకు 100 రూపాయలు కనుక వద్దు అనుకుంటే ఆర్బీఐకి తిరిగి ఇచ్చేస్తే ఆ మేరకు గోల్డ్ ఇస్తారు మీకు. అంటే ప్రతి డబ్బు వెనక కొలాటర్గా గోల్డ్ ఉంటుంది అని అర్థం. అంటే అంత సేఫెస్ట్ మెటల్ అది. కనుకనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదైనా అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు కుదవబెట్టి డబ్బులు తీసుకురావాలి. మన ఇంట్లో కుటుంబాలలో కూడా ఏదైనా అవసరం ఉంటే టక్కన వెళ్ళిపోయి చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. గోల్డ్ పెట్టేస్తారు, ఒక 1 అవర్లో డబ్బులు వచ్చేస్తాయి, అవసరాలు తీర్చేసుకుంటారు. అండ్ అందుకే గోల్డ్ కొంటూ పోతుంటారు. నాకు పెళ్ళిళ్ళ మ్యారేజెస్కి అవసరమైంది, సడన్గా మ్యారేజ్ కుదిరింది, ఎక్కడ ఇస్తారు? ఎవరిస్తారు మనకు? ఇవ్వరు కదా. బట్ ఇది బ్యాంక్ ద్వారా మనకు దొరికిపోతుంది. అండ్ చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా, అరౌండ్ 8%, 9%. మనకు గవర్నమెంట్ బ్యాంక్స్కి వెళ్తే ఇంకా తక్కువ ఉంటుంది. సో జ్యువెలరీ రూపంలో కొనుక్కోవడం అనేది సేఫ్ అంటారా, లేదంటే బిస్కెట్ బంగారం కొనడం సేఫ్ అంటారా? యాక్చువల్ చెప్పాలంటే జ్యువెలరీ పరంగానే సేఫ్, రెండు సేఫే జాగ్రత్త పెట్టుకుంటే. కానీ మోస్ట్ కన్వీనియంట్ ఏంటి అంటే జ్యువెలరీ. ఎందుకు జ్యువెలరీ అంటే సపోజ్ మీరు గోల్డ్ బిస్కెట్ తీసుకెళ్ళి బ్యాంకు తాకట్టు పెడితే మీకు లోన్ ఇవ్వరు. 24 క్యారెట్స్ అంటారు బిస్కెట్, దానికి లోన్ ఇవ్వరు. అదే ఆర్నమెంట్ అయితే లోన్ ఇస్తారు. దానిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, వేసుకోవచ్చుగా, ఆనందం వస్తుంది కదా. సో ఆనందం అనేది అన్నిటికంటే అత్యంత విలువైంది, మనం వెలగట్టలేం ఆనందాన్ని. సో నేను వేసుకుంటాను, అవసరమైతే బ్యాంకులో తాకట్టు పెడతాను, 2000 ఉపయోగపడుతుంది. కాబట్టి ఆర్నమెంట్ ఈస్ వెరీ గుడ్ వెన్ కంపేర్డ్ టు బిస్కెట్. అండ్ బిస్కెట్లో మనం ప్యూరిటీ చాలా కష్టం అవుతుంది, స్టోరేజ్ ప్రాబ్లం అవుతుంది. ఇది అలా కాదు, మనం వేసుకోవచ్చు. సో మీరు ఎందాక అన్నారు 1 గ్రామ్ 2 గ్రామ్స్ అని, ఇలా 1 గ్రామ్ 2 గ్రామ్స్ కొనేలాగా అయితే ఏది కొనడం బెస్ట్ అంటారు? అప్పుడు 1 గ్రామ్ 2 గ్రామ్స్ అంటే మనకు ఇంకా తప్పదు, బిస్కెటే. 1 గ్రామ్ ప్యూర్ గోల్డ్, ఓకే, ప్యూర్ గోల్డ్ బయట మనకు షాప్స్ దొరుకుతుంటాయి కదా, అలా కొంటూ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత దాని మొత్తాన్ని ఒక ముద్దలాగా చేసి మళ్ళీ అదే షాప్లో తిరిగి ఇచ్చేస్తే మనకు ఆర్నమెంట్స్ ఇస్తారు. లేదా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనము మంచి నచ్చిన ఆర్నమెంట్ చేసుకోవచ్చు, డిజైన్తో చేసుకోవచ్చు. మీరు సపోజ్ ఇప్పుడు ఒక 10 సంవత్సరాల పాటు చేసుకుంటూ పోయారు దీన్ని, 10 సంవత్సరాల తర్వాత అప్పుడున్న మన టేస్ట్ తగ్గట్టుగా, అప్పుడున్న డిజైన్స్ తగ్గట్టుగా మనం తీసుకోవచ్చు. అట్లా అవకాశాలు చాలా ఉంటాయి, అలా చేసుకోవచ్చు. కనుక ఇలా 1 గ్రామ్ 2 గ్రామ్స్ కొనుక్కునే వాళ్ళు అలా కొనుక్కోవాలి. నేను ఇన్వెస్ట్మెంట్ లాగా కొనుక్కోవాలి, నేను దాచిపెట్టుకోవాలనుకుంటే జ్యువెలరీ రూపంలో కొనుక్కుంటే వేసుకోవచ్చు, తాకట్టు పెట్టచ్చు. ప్యూర్ గోల్డ్కి లోన్ ఇవ్వరు బ్యాంక్స్, ఎవ్వరు కూడా ఇవ్వరు. కనుక అది పాజిబుల్ అవ్వదు. ఓకే, సిల్వర్ కూడా చాలా మంది కొంటూ ఉంటారు, అండ్ పూజ గదిలో రకరకాల అన్ని కొంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు బెస్ట్ అంటారు? ఇది కూడా సిల్వర్ కూడా చాలా, ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసాం కదా, 2013లో సిల్వర్ 30,000-35,000 ఉండేది. వితిన్ ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్లో, ఆల్మోస్ట్ 2013 ఏప్రిల్ నుంచి 13 సెప్టెంబర్ వరకు 35,000 హ్యాస్ బికమ్ 75,000-80,000. ఇంకా అప్పుడే చాలామంది సిల్వర్ 1 lakh అయిపోద్ది అది అని చెప్పారు. కానీ 2013 నుంచి 2024 దాకా అక్కడే ఉంది 35,000-40,000. బట్ ఓన్లీ 6 months 1 yearలో 40,000 హ్యాస్ బికమ్ ఆల్మోస్ట్ 4 lakhs, 4.2 lakh వెళ్ళిపోయింది. కరెక్ట్గా డిసెంబర్ 29
ఆ టైంలో 4.2 ల్యాక్ టచ్ అయింది. మళ్ళీ మొత్తం కరెక్ట్ అయిపోయింది కదా! కరెక్ట్ అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 లాక్స్ చేంజ్‌కి వచ్చేసింది. 2.2, 2.3, 1.9 అక్కడ కొట్టుకుంటుంది. బట్ దీన్ని కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ లాగా చూడొద్దు. ఎందుకంటే ఇది కూడా ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటది. కారణం ఏంటంటే సిల్వర్ అనేది మనకు అబండెంట్‌గా దొరకదు. సప్లై కాన్స్టెంట్ ఉంటది. ప్లస్ అది ఫ్యాక్టరీ మేడ్ ఉంటది. కొంత మనకు ప్రకృతి పరంగా దొరుకుతుంది. సో దాన్ని ఇండస్ట్రియల్ యూసేజ్ చాలా వాడతారు. లైక్ సెమీ కండక్టర్స్‌లో వాడతారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్‌లో వాడతారు. తర్వాత సోలార్ ఎక్విప్‌మెంట్స్‌లో వాడతారు. కనుక దానికి డిమాండ్ అనేది ఇండస్ట్రియల్‌గా ఎక్కువ ఉంటది కాబట్టి, ప్రొడక్టివిటీ తక్కువ ఉంటది కాబట్టి ప్రొడక్షన్. సో ఫ్యూచర్‌లో సిల్వర్ రేట్ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకని చెప్పేసి చాలామంది దాన్ని బై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఓకే. అలా చేసినప్పుడు ఏమవుతదంటే మనము దాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌లా కాకుండా ఫ్యూచర్‌లో నాకు ఇంట్లో అవసరమైన వస్తువులు కావాలి అంటే ఇబ్బంది పడకుండా నెమ్మదిగా కొనుక్కుంటూ వెళ్తారు. కనుక సిల్వర్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. కానీ మనకు ఇంట్లో ఒక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా ఉంటుంది. నేనేదైతే పూజ పూజా కార్యక్రమాలకు కార్యక్రమాలు కానీ, చేస్తున్నానో వెడ్డింగ్స్ కానీ. సో ద నాకు ప్రెస్టీజ్. ఉపయోగపడుతుంది. అక్కడ ఉపయోగపడుతుంది. సో అది కూడా మనం ఒకేసారి అక్యుములేట్ చేయలేం. ప్రైస్ ఇలా ఫ్లక్చుయేట్ అవుతుంటది. సో బెటర్ అది కూడా కొంచెం కొంచెం చిన్న ఐటెమ్స్ కొనుక్కుంటూ వెళ్తే బెటర్. ఓకే. సో గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ వీటిలో లాంగ్ టర్మ్ వెల్త్ కోసం ఏది బెస్ట్? లాంగ్ టర్మ్ వెల్త్ గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ 3 బావుంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గోల్డ్ అనుకోండి, అది మీకు ప్రైస్ అనేది హ్యూజ్ ఫ్లక్చుయేషన్ కాదు. ఒక రేంజ్ వరకు స్టాగ్నెంట్‌గా ఉండి ఒక జంప్ కొడతది. మళ్ళీ స్టాగ్నెంట్‌గా ఉండి మళ్ళీ జంప్ కొడతది. మీరు 2000 ఇయర్ నుంచి గనక ఇప్పటిదాకా చూస్తే ఇయర్ 2000లో గోల్డ్ 2,000-3,000 ఉండేది. 2009, 10 వరకు జస్ట్ డబల్ అయింది 7, 8 ఇయర్స్‌లో. మళ్ళీ 10 నుంచి 13 దాకా 10,000 బికమ్ 30,000. మళ్ళీ ఆ 13 నుంచి 2024 11 ఇయర్స్ మళ్ళీ స్టాగ్నెంట్. జస్ట్ 60,000 అయింది. అండ్ 13 నుంచి 19 దాకా జస్ట్ ఫ్లాట్‌గా ఉంది. 13లో 30,000, 19లో 28,000. 6 ఇయర్స్ ఏం మూవ్‌మెంట్ లేదు. కానీ అది ఆ ప్రైస్ నుంచి కిందికి రాదిగ. ఒక రేంజ్‌కి వచ్చిందంటే మళ్ళీ పైకి, మళ్ళీ అక్కడి నుంచి పైకి అలా వెళ్తది. బట్ ఆ పీరియడ్ అంతా స్టాగ్నెంట్‌గా ఉంటది. ఇది గోల్డ్ లక్షణం. బట్ స్టాక్ మార్కెట్ అలా కాదు. 30%, 40% పడుద్ది. 30%, 40% పెరుగుద్ది. సో కనుక మీరు లాంగ్ టర్మ్ వెళ్ళాలి అనుకుంటే గోల్డ్ ప్లస్ రియల్ ఎస్టేట్ ప్లస్ స్టాక్స్ అన్నీ కలిసి ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది. మనకు సొసైటీలో సౌత్ ఇండియాలో పర్టిక్యులర్‌గా ఒక పెళ్లి సంబంధంకెళ్తే అక్కడ అడిగేది అబ్బాయికి ఉద్యోగము, చదువుతో పాటుగా మీకు ఎంత ల్యాండ్ ఉంది, ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో అది ఎంతన్నా కాదనలేని నిజం అది కదా! కనుక ప్రాపర్టీని వాళ్ళు అంత ఒక అసెట్ లాగా చూస్తూ ఉంటారు అందరూ గూడా. కనుక అది కూడా ఉండాలి. సో ఓన్ హౌస్ మూడిటి ఉండాలి. మీద ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్టే. ఇంపార్టెంట్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో లిక్విడిటీ ఎక్కడుంటుంది? స్టాక్ మార్కెట్ లిక్విడ్ చాలా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ పర్టిక్యులర్‌గా. మనకు వాల్యూ పెరిగినప్పుడు ఒక క్లిక్ బటన్ వెళ్ళి అమ్మేయొచ్చు. లేదా మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక 5 ఇయర్స్ వెయిట్ చేయండి ఇన్వెస్ట్ చేసి, 6 ఇయర్స్ వెయిట్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ సీ మోర్ దెన్ 12-15% రిటర్న్. మ్యూచువల్ ఫండ్స్. కానీ ఈ 6 ఇయర్స్‌లో చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. వోలటాలిటీ ఉంటది. అది మీరు కనుక అర్థం చేసుకొని ఒక 6 ఇయర్స్ ఉంటాను, 10 ఇయర్స్ ఉంటాను అంటే డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ కంటే, గోల్డ్ కంటే మంచి రిటర్న్ చూస్తాం మనం. దట్ వాస్ హిస్టరీ ఆల్సో సేయింగ్. 2000 ఇయర్‌లో ఒక ₹1,00,000 ఉండి మీరు రియల్ ఎస్టేట్‌లో అదే 1,00,000 పెట్టారు ఒక దగ్గర. గోల్డ్ ఒక ₹1,00,000, స్టాక్ మార్కెట్ ఒక ₹1,00,000 పెట్టుంటే ఈ మూడిట్లో హైయెస్ట్ రిటర్న్స్ మీకు స్టాక్ మార్కెట్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్ ఇచ్చింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో. కానీ అన్నీ ఇవ్వవు. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో అదే ₹1,00,000 ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ బ్యాక్ ఇండియాలో ఒక 10 ఫండ్ హౌసెస్ ఉండేవి. అందులో ఒక 30 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అందులో 30th ఫండ్ అంటే మనం చాలా లీస్ట్ పర్ఫార్మ్ ఫండ్ పెడితే కూడా ఒక ₹1,00,000 ఇవాళ ₹1,00,00,000 ఉంది మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్ అదే ₹1,00,000 ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ 60-70 లాక్స్ వెళ్ళిపోయింది. అలాగే రియల్ ఎస్టేట్ కొన్ని చోట్ల పెరిగింది బాగా, కొన్ని చోట్ల తగ్గింది, కొన్ని చోట్ల 10-20 లక్షల మించి కాలేదు. ఓన్లీ వెరీ వెరీ ఫ్యూ లొకేషన్స్‌లో బాగా పెరిగింది. కానీ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు. దాదాపుగా లాస్ట్ 25 ఇయర్స్‌లో వర్స్ట్ ఫండ్ కూడా మోర్ దెన్ 1 crore ఇచ్చింది. కనుక లిక్విడిటీ, రిటర్న్స్ కావాలి. కానీ ఫ్లక్చుయేషన్ అర్థం చేసుకుంటా అంటే మ్యూచువల్ ఫండ్. ఓకే. ఎంత అమౌంట్ ఉన్న వాళ్ళు దేనిలో ఇన్వెస్ట్ చేయడం ఎంతైనా బెస్ట్ అంటారు? చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక రియల్ 10 lakhs ఉన్నాయి. 10 లాక్స్ ఉంటే రియల్ ఎస్టేట్‌లో మనకి ఎక్కడ మంచి దగ్గర ఒక 200 స్క్వేర్ యార్డ్స్ 150 దొరికిందంటే అక్కడ తీసుకోవచ్చు. సో కానీ గోల్డ్ కంటే అదే బెస్ట్ అంటారు. కానీ బెస్ట్ అంటే రిటర్న్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ నెంబర్ 1 మ్యూచువల్ ఫండ్స్. లిక్విడిటీ మ్యూచువల్ ఫండ్స్. బట్ నాకు ఒక ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటది. నాకు ఒక అసెట్ కావాలి. నా తర్వాత నా పిల్లలకి వెళ్ళిపోతుంది లెగసీ అనుకుంటే అప్పుడు రియల్ ఎస్టేట్. గోల్డ్ అనేది అటు అవసరమైనప్పుడు ఆపద్బాంధవులాగా ఆదుకుంటది. లిక్విడిటీ ఉంటది. నేను బ్యాంక్‌లో తాకట్టు పెట్టొచ్చు, వేసుకోవచ్చు. ఇలా అంటే ఏ అసెట్ క్లాస్‌కి బ్యాలెన్స్‌డ్‌గా ఇన్వెస్ట్ ఆ చేసుకోవాలి. మెరిట్స్, డిమెరిట్స్ ఉంటాయి. కనుక 3 ఉంటే బెస్ట్ పోర్ట్‌ఫోలియో అవుతదది. అందుకనే మేము మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా చేసేటప్పుడు కూడా చాలా వరకు మల్టీ అసెట్ ఫండ్స్ పెడుతూ ఉంటాం. మల్టీ అసెట్. అందులో రియల్ ఎస్టేట్ ఉంటది, గోల్డ్ ఉంటది, ఈక్విటీ ఉంటది, డెట్ ఉంటది అలాగా. అలాగే చాలా మందికి కనుక వాళ్ళ పోర్ట్‌ఫోలియో ఏంటి అంటే నాకు అక్కడ 2 ప్లాట్లు ఉన్నాయి.
ఒక ఇల్లు ఉంది ఉండడానికి, వైఫ్కి గోల్డ్ ఉంది, నేను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తాను. వచ్చేసాయి కదా మంది. సో నేను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తాను, రెగ్యులర్గా ఎస్ఐపి చేస్తాను. ఆల్రెడీ మా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, 2-3 ప్లాట్లు, ఉండడానికి ఒక సొంత ఇల్లు ఉంది, గోల్డ్ వైఫ్కి గోల్డ్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 500 గ్రామ్స్ ఉంది ఇట్లా. సో అప్పుడు వాళ్ళు గోల్డ్ పరంగా ఎస్ అవైలబుల్, రియల్ ఎస్టేట్ ఉంది, లిక్విడిటీ పరంగా ఎస్ఐపి అవి చేస్తున్నారు. అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎకానమీ ఎట్లా మూవ్ అయినా వాళ్ళ అసెట్ క్లాస్ ఏదో టైంలో ఉపయోగపడుతూనే ఉంటుంది. కనుక ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి. బ్యాలెన్స్ డైట్, బ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. అది హెల్దీ, ఇది వెల్దీ. ఓకే. సో వ్యూవర్స్లో చాలా మందికి ఉన్న డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.